హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైతన్నలందరికీ కూడా ముఖ్య గమనిక. రైతన్నలు ఎవరైతే ఉన్నారో పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు పొందుతున్నటువంటి రైతన్నలు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చేటటువంటి రైతు బంధు, రైతు భరోసా పథకంలో భాగంగా డబ్బులు పొందుతున్నటువంటి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలు కూడా ఈ వీడియోని మీరు చివరి వరకైతే చూడండి. ఎందుకు అంటే పీఎం కిసాన్లో భాగంగా పొందేటటువంటి 10,000 రూపాయలు, రైతు బంధు పథకంలో భాగంగా పొందేటటువంటి 12,000, టోటల్గా 22,000 రూపాయలైతే మనకి రావాల్సి ఉంటుంది, రైతన్నల ఖాతాలో జమ కావాల్సి ఉంటుంది. అయితే ఇదివరకు వచ్చినట్టుగా ఇప్పటి వరకు పీఎం కిసాన్ 21వ విడతలు ఇవ్వడం అయితే జరిగింది. 22వ విడతకి సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. సో ఎవరెవరికైతే ఈ మెసేజ్ వచ్చిందో ఇక్కడ నేను థంబ్నెయిల్లో మీకు చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మెసేజ్ ఎవరెవరికైతే వచ్చిందో ఒకసారి మీ యొక్క ఫోన్స్ని కూడా చెక్ చేసుకోండి. మీ ఫోన్ ఒకసారి ఇన్బాక్స్ ఓపెన్ చేసి ఈ విధమైనటువంటి మెసేజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత నాకు కామెంట్ రూపంలో కూడా మెసేజ్ వస్తే వచ్చింది అని, లేకపోతే లేదు అని చెప్పేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. అయితే ఇప్పుడు ఎవరెవరికి ఈ 22వ విడత డబ్బులు వస్తాయి, 22వ విడత డబ్బులు కట్ కాకుండా రావాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే రైతన్నలకి పెట్టుబడి సాయంగా 2 పథకాలు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇదివరకు సజావుగా వచ్చినటువంటి ఈ యొక్క పేమెంట్స్ అనేది ఇప్పుడు తాజాగా కొంతమందికి ఈ యొక్క మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ప్రియమైన రైతు యొక్క పేరు ఇచ్చారు, మీ గ్రామం యొక్క పేరుంది, లోని మీ ఉప సర్వే నెంబర్ 2-1 రైతు రిజిస్ట్రీలో నమోదు కాలేదు, దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓని సంప్రదించండి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది రిజిస్ట్రీ అంటే నేను మీకు గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితేనే ప్రతి పథకం, రైతన్నకి సంబంధించిన ప్రతి పథకం వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నేను గతంలో కూడా మీకు తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడు వీరైతే వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మనకి మెసేజ్ రూపంలో కూడా అందించడం అయితే జరిగింది. పీఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి అని చెప్పేసి వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ యొక్క మెసేజ్ అనేది పంపించడం జరిగింది. ఈ విధంగా మెసేజ్ ఎవరెవరికైతే వచ్చిందో మీరు ఖచ్చితంగా మీ సేవకి కానీ లేదు అంటే ఏఈఓ గారి దగ్గరికి కానీ వెళ్ళి మీరైతే ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. చేయించుకోనట్టయితే మీకు 22వ విడత పీఎం కిసాన్ రాదు. అదేవిధంగా ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా రావు అని చెప్పేసి నేను క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈకేవైసీ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్టయితే ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ లేకపోయినా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.